Question number 46th. Lead oxide plus carbon gives rise to lead plus carbon dioxide. Lead plus carbon dioxide. ఈ రియాక్షన్ ఏం రియాక్షన్ అంటున్నాడు. సో కార్బన్ ఈజ్ ఆక్సిడైజ్డ్. ఏ ఆప్షన్ పోయింది అది అయ్యే ఇక్కడ. సో లెడ్ ఈజ్ రెడ్యూస్డ్. లెడ్లకి వెళ్ళి ఆక్సిజన్ వెళ్ళిపోయింది. లూజింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ యాజ్ రిడక్షన్. కాబట్టి లెడ్ ఈజ్ రెడ్యూస్డ్. లెడ్ అనేది ఏమైంది నాకు రెడ్యూస్ అవ్వడం జరిగింది. కార్బన్ డయాక్సైడ్ ఈజ్ ఆక్సిడైజ్డ్. కార్బన్ అనేది కార్బన్ డయాక్సైడ్గా ఆక్సిడైజ్ అయింది. అంటే కార్బన్ ఆక్సిడైజ్డ్ ఉండాలి. కార్బన్ డయాక్సైడ్ ఆక్సిడైజ్డ్ కాదు, కార్బన్ ఆక్సిడైజ్డ్. కార్బన్ అనేది ఆక్సిడైజ్ అయింది. ఓకే. లెడ్ ఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్. ఇంత ఫస్ట్ దాంట్లో లెడ్ ఈజ్ రెడ్యూస్డ్ అన్నాడా? లెడ్ ఈజ్ రెడ్యూస్డ్ అన్నాడు. లెడ్ కాదు రెడ్యూస్ అయింది. లెడ్ ఆక్సైడ్ రెడ్యూస్ అయింది. లెడ్ ఆక్సైడ్ రెడ్యూస్ అయింది కాబట్టి ఇది కూడా రాంగే. లెడ్ ఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్. లెడ్ ఆక్సైడ్ అనేది ఆక్సిజన్ లూజ్ చేసింది కాబట్టి లెడ్ ఆక్సైడ్ అనేది రెడ్యూస్ అయింది. కాబట్టి ఇదేంటిది మనకు సి అండ్ డిఆర్ కరెక్ట్. సి అండ్ డిఆర్ కరెక్ట్. 47th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఏ కెమికల్ రియాక్షన్? ఇందులో కెమికల్ రియాక్షన్లో ఎందులో జరగదు అంటున్నాడు. కెమికల్ రియాక్షన్లో ఎందులో జరగదు అంటున్నాడు. సో ఫస్ట్ లాస్ట్ నుంచి వద్దాం. బర్నింగ్ ఆఫ్ క్యాండిల్. క్యాండిల్ని కనుక బర్న్ చేస్తే, క్యాండిల్ ఏంటిది? ఒక హైడ్రోకార్బన్కి సంబంధించిన మిక్చర్. అది బర్న్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? కార్బన్ డయాక్సైడ్ మరియు వాటర్ వేపర్లను ఇస్తుంది. కాబట్టి కొత్త పదార్థాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇది మనకేంటిది? కెమికల్ చేంజ్. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ అంటే ఏంది? మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం. బయటకు దేన్ని వదులుతున్నాము? కార్బన్ డయాక్సైడ్ని వదులుతున్నాం. ఆక్సిజన్ తీసుకుంటున్నాము, కార్బన్ డయాక్సైడ్ని వదులుతున్నాము. పోయేదేమో ఆక్సిజన్, వచ్చేదేమో కార్బన్ డయాక్సైడ్. అంటే కొత్తది వస్తుంది. కొత్తది వస్తుంది కాబట్టి న్యూ ఫామ్ అయింది కాబట్టి మళ్ళీ ఇదేంటిది? కెమికల్ చేంజే. న్యూ ఫామ్ అయింది కాబట్టి మళ్ళీ ఏంటిది? కెమికల్ చేంజ్. ఇది కూడా కెమికల్ చేంజ్. డైజెషన్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ కనుక మనం తిన్నట్టయితే, ఆహారం కనుక తింటే అది మొత్తం డైజెషన్ అయ్యి మనకి ఎనర్జీ వస్తుంది. అంటే కొత్త సబ్స్టెన్స్ అనేది ఫామ్ అయితేనే ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి ఇది కూడా కెమికల్ చేంజే. మెల్టింగ్ ఆఫ్ క్యాండిల్ వ్యాక్స్. మెల్టింగ్ ఆఫ్ క్యాండిల్ అనేది ఏంటిది? ఫిజికల్ చేంజ్. కానీ బర్నింగ్ ఆఫ్ క్యాండిల్ అనేది మాత్రం కెమికల్ చేంజ్. మెల్టింగ్ ఆఫ్ క్యాండిల్ ఈజ్ ఫిజికల్ చేంజ్, బట్ బర్నింగ్ ఆఫ్ క్యాండిల్ ఈజ్ వాట్? కెమికల్ చేంజ్. సో ఆన్సర్ ఈజ్ వాట్? దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 48 క్వశ్చన్. The chemical reaction between quicklime and water is characterized by. క్విక్లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్. దీనికి వాటర్ని కలిపినాను. కలిపితే నాకేమొస్తుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ హీట్ ఎనర్జీ వస్తుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ హీట్ ఎనర్జీ వస్తుంది. హీట్ ఎనర్జీ వస్తుంది. సో ఇప్పుడు ఏమైంది నాకు చెప్పండి. ఇక్కడ ఇందులోపల ఏమవుతుంది? ఫార్మేషన్ ఆఫ్ స్లేక్డ్ లైమ్ ప్రెసిపిటేట్. ప్రెసిపిటేట్ అనేది ఫామ్ కాదు. చేంజ్ ఇన్ కలర్ ఆఫ్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ యొక్క కలర్, ఇది వైట్ కలర్, ఇది కూడా వైట్ కలర్, చేంజ్ కాదు. ఎవల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్ కూడా రాలేదు. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్. ఎస్, ఎందుకంటే ఇది ఎగ్జోథర్మిక్ కదా. ఎగ్జోథర్మిక్ కాబట్టి హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా. హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి దాని యొక్క టెంపరేచర్ అనేది మారుతుంది. టెంపరేచర్ అనేది మారడం జరుగుతుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 49th క్వశ్చన్ చూడండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎగ్జోథర్మిక్ అంటే ఏంటిది? హీట్ ఎనర్జీ రిలీజ్ కావాలి. హీట్ ఎనర్జీ రిలీజ్ కావాలి. ఎందులో హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది? ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్ అంటే వాటర్కి ఎనర్జీ అవసరమవుతుంది, కరెంట్ రూపంలో అవసరమవుతుంది. ఫోటోసింథసిస్లో ఎనర్జీ అవసరమవుతుంది, సన్లైట్ రూపంలో అవసరమవుతుంది. లైమ్ స్టోన్ ఇంటూ క్విక్లైమ్. లైమ్ స్టోన్ ఇంటూ క్విక్లైమ్ అంటే ఏంటిది? కాల్షియం కార్బోనేట్కి మనం హీట్ ఎనర్జీ అందిస్తే అది కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్గా డికంపోజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎనర్జీ అవసరమే, ఇక్కడ ఎనర్జీ అవసరమే, ఇక్కడ కూడా ఎనర్జీ అవసరమే. కానీ రెస్పిరేషన్లో మాత్రం ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మీరు చెయ్యి మీ ముక్కు దగ్గర పెట్టుకొని చూడండి. కార్బన్ డయాక్సైడ్ బయటకు వచ్చేటప్పుడు వేడిగా ఉంటుంది, కొంచెం వేడిగా ఉంటుంది. కాబట్టి అందులో హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ వాట్? ఎగ్జోథర్మిక్ రియాక్షన్.
నెక్స్ట్ క్వశ్చన్ 50 క్వశ్చన్. ద మెటల్ దట్ విల్ రియాక్ట్ విత్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ హీటింగ్. సో కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి రియాక్ట్ అయ్యేది ఏది అంటున్నాడు. ఏది కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి రియాక్ట్ అవుతుంది? ఇందులో కాపర్ మెటల్ రియాక్ట్ అవుతుందా, లేదా ఏమన్నాడు ఇంకా ఐరన్ మెటల్ రియాక్ట్ అవుతుందా, ప్లాటినం రియాక్ట్ అవుతుందా, బోతా? సో మనకు ఏ రియాక్ట్ అవుతుంది? కాపర్ అండ్ ఐరన్ రియాక్ట్ అవుతాయి. కాపర్ అండ్ ఐరన్ రియాక్ట్ అవుతుంది, ప్లాటినం రియాక్ట్ కాదు. ప్లాటినం సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి రియాక్ట్ కాదు, రియాక్షన్ లేదు. ప్లాటినంకి సల్ఫ్యూరిక్ యాసిడ్కి రియాక్షన్ లేదు. ఈవెన్ దో H2SO4 ఈజ్ ద కింగ్ ఆఫ్ కెమికల్స్, ఇట్ కుడ్ నాట్ రియాక్ట్ విత్ ప్లాటినం. ప్లాటినం తోటి రియాక్ట్ కాదు.